భగవంతుడి అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. వేద ప్రామాణికంగా అత్యంత విశేషమైన మత్స్యావతారంలో ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు భక్తజనకోటి పూజలు అందుకున్నారు. వేద ప్రామాణికంగా అత్యంత విశేషమైన మత్స్యావతారంలో ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు భక్తజనకోటి పూజలు అందుకున్నారు. దివ్య అలంకరణలో ఉత్సవ మండపంలో నరసింహుడు భక్తులకు కనువిందు చేశాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు స్వామివారిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి సేవించారు. శ్రీ మహావిష్ణువు అవతార రూపాల్లో స్వామిని అలంకరించి సేవించడం ఈ ఉత్సవాల విశిష్టత. మగ్ధ మనోహరంగా అలంకరించిన స్వామివారిని భక్తులు సేవించారు. వేద మంత్రోచ్చరణలు, మూలమంత్ర జప స్తోత్రాలతో మంగళ వాయిద్యాలు మోగుతుండగా భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారి అలంకార ఉత్సవ సేవ తిరువీధుల్లో ఊరేగించారు. స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి లక్ష్మీ నరసింహులు శేషవాహన సేవలు అందుకున్నారు. శేషవాహనుడిపై తిరుమాడ వీధిలో ఊరేగారు. ఆదిశేష వాహనాన్ని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను ప్రధానార్చకులు నల్లందిగ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో హవనం కార్యక్రమం నిర్వహించి మూలమంత్ర జపం, వేద పారాయణాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి దంపతులు, ఈవో భాస్కర్రావు, డిఈఓ దోర్బల భాస్కర శర్మ, ఏఈఓలు ప్రతాప నవీన్ కుమార్ శర్మ, గజ్వెల్లి రమేష్ బాబు, రఘు, పర్యవేక్షకులు నాగుల మహేష్ గౌడ్, ధీరావత్ రామారావు నాయక్, రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, దాసోజు నరేష్, రాకేష్ రెడ్డి, ముద్దసాని నరేష్, వేముల వెంకటేశతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు నుంచి నిత్య సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సహస్రవధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కొనసాగాయి. ఎర్రప్రగడ విరంచిన నృసింహ వైభవం మధ్యలో ఆధ్యాత్మిక బోధనలతో భక్తుల్లో భక్తిభావం పెంపొందించేలా ప్రవచించారు. 3 గంటల పాటు సాగిన గరికపాటి కార్యక్రమంలో భక్తులు మంత్రముగ్ధులై ఆసీనులయ్యారు.